మా ఊరికి దగ్గరలో శ్రీ ఓబులేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది. అది కొండ పైన ఉంటుంది. ఈ గుడి ఇప్పుడు టీటీడీ హ్యాండ్ ఓవర్లో ఉంది. నిన్న వైకుంఠ ఏకాదశి కదా, అందుకని నిన్నైతే ఆ గుడికి అయితే వెళ్ళాం దర్శించుకోవడానికి. ఇప్పుడైతే నీట్గా డైరెక్ట్ కొండపైకే ఇలా మట్టి రోడ్ అయితే వేశారు. ముందైతే చుట్టుపక్కల వాళ్ళు ఈ కొండ ఎక్కి పైన గుడికి అయితే వెళ్ళే వాళ్ళంట. తర్వాత స్టెప్స్ అయితే పెట్టారు. ఇప్పుడైతే ఈ రోడ్ అయితే వేస్తున్నారు నీట్గా. ఈ కొండ పక్కనూరులోనే మా అత్త వాళ్ళు ఉంటారు. ఇంకా మా అత్త, నేను, మధు, నితీష్ అందరూ వెళ్ళాం. ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదంతా పార్కింగ్ ఏరియా. వెహికల్స్లో వచ్చే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఈ గుడికి 100 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఇంకా వైకుంఠ ఏకాదశి కదా, అందుకని ఉత్తర ద్వారం అయితే ఓపెన్ చేశారు. మామూలు డేస్లో అయితే వేరే దగ్గర నుండి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది మొత్తం బాగా డెకరేట్ చేశారనమాట. ఇది మొత్తం టీటీడీ వాళ్ళే పల్లకి అంతా అక్కడ నుంచి తెచ్చారంట. ఇంకా లోపల గర్భగుడి, అక్కడ స్వామిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చాం. ఇది కొండ మీద ఉంది కదా, చాలా చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా. ఎంతసేపు ఉన్నా కూడా అసలు వేడినే అనిపించదు. ఇంకా అక్కడ భజనలు, కోలాటం అంతా వేస్తున్నారు. ఇంక ఇక్కడ శివరాత్రికి అయితే రోజంతా భజనలు చేస్తూ నైట్ కూడా అక్కడే ఉంటారు జనాలు.